బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ లో సీనియర్ల నియంతృత్వం ఇప్పుడు ఆ పార్టీ పెద్దలను పరేషాన్ చేస్తుందా? క్షేత్రస్థాయిలో కష్టపడే నేతలను ఎదగకుండా కొందరు కావాలని తొక్కుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కంటోన్మెంట్ వేదికగా కేటీఆర్ సమక్షంలోనే ఆ పార్టీ నేత మన్నే క్రిసాంక్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో దుమారం రేపుతున్నాయి. బాహాటంగా క్రిసాంక్ అసంతృప్తిని వెళ్లగక్కడం, సీనియర్ నేతలను టార్గెట్ చేస్తూ నిలదీయడం గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ కోసం పని చేయడానికి అందులో ప్రతి చిన్నదానికి పర్మిషన్ తీసుకోవాలంటూ క్రిసాంక్ వేదికపై నుంచే ఘాటుగా ప్రశ్నించారు. కొత్త వాళ్లను పార్టీలోకి రానియకుండా ఉన్న వాళ్లను ఎదగకుండా కొందరు సీనియర్లు గోడలు కడుతున్నారని, ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు క్రిసాంక్. పదవులు వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, సీనియర్లు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలంటూ కేటీఆర్ ముందే క్లాస్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, యువత మన దగ్గరికి రావాలనుకుంటున్నారు. గోడలు కట్టకండి దయచేసి. రాజకీయాల్లో చాలా మంది రావాలనుకుంటున్నారు. ఇందులో మేము పనిచేయాలి, మేము గులాబీ జెండా ఎత్తాలి, తెలంగాణని అభివృద్ధి దిశకు మళ్ళీ తీసుకుపోవాలి అని అన్నప్పుడు కొత్త రక్తం రావాలి, దాన్ని మనం రానివ్వాలి. నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు నాకు చెప్పి పోవాలి అని అంటే అది రాజకీయం కాదు, బానిసత్వం అవుతుంది. అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి మీకు నచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, కానీ గులాబీ జెండా మోసే ఏ నాయకునితోనైనా మీరు పోయి కలిసి కదం వేయండి. ఎవరు మనం శాశ్వతం కాదు, అల్టిమేట్ గా పార్టీ శాశ్వతం. ఇక కేటీఆర్ ముందే బయటపడిన ఈ అంతర్గత విభేదాలు కేవలం కంటోన్మెంట్ కి పరిమితమా, లేక హైదరాబాద్ లోని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉందా అనే చర్చ మొదలైంది. మరి క్రిసాంక్ ఇంతలా అసంతృప్తి చెందడానికి కారణమైన ఆ సీనియర్లు ఎవరు? క్రిసాంక్ లేవనెత్తిన ఈ పర్మిషన్ పాలిటిక్స్ వివాదానికి కేటీఆర్ ఎలాంటి చెక్ పెడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.